ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. స్కామ్స్ నుంచి దూరంగా ఉండండి. మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవ్వకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఇప్పుడు సంక్రాంతికి ప్రతి సంవత్సరం మహా అంటే 2 3 సినిమాలు వస్తాయి. వాటికే థియేటర్లు ఇవ్వండిరా నాయన నెత్తి నోరు మొత్తుకుంటారు. అదేవిధంగా కర్మగాలి ఏదన్నా సినిమా బై మిస్టేక్ ఫ్లాప్ అయింది అనుకో, సంక్రాంతికి వచ్చి మీరు సినిమా టికెట్లు చక్కగా ఇయ్యలేరు, మాకు థియేటర్లు ఎక్కువ ఇయ్యలేరు కాబట్టే సినిమా పోయింది అని చెప్తారు. 3-4 సినిమాలకే రచ్చ రచ్చ ఉంటుంది. అలాంటిది 2026 సంక్రాంతికి 7 సినిమాలు బరిలో ఉన్నాయి. 5 తెలుగు సినిమాలు, 2 తమిళ సినిమాలు. ఆ సినిమా డీటెయిల్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మారుతి డైరెక్షన్లో వచ్చిన రాజాసాబ్ సినిమా జనవరి 9న రిలీజ్ అయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మన శంకర్ వరప్రసాద్ గారు జనవరి 12న రిలీజ్ కాబోతుంది. దాని తర్వాత భర్త మహాశయులకు విజ్ఞప్తి జనవరి 13న. ఇటు రవితేజ ఒక మంచి కంబ్యాక్ కోసం చూస్తున్న మూవీ అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఎప్పుడు ఒక్క ఫ్లాప్ కూడా లేని హీరో నవీన్ పోలిశెట్టి అనగనగా ఓ రాజు అనే సినిమాతోని జనవరి 14న రాబోతున్నారు. దాని తర్వాత శర్వానంద్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మంచి పేరు సంపాదించుకున్న శర్వానంద్ జనవరి 15న నారీ నారీ నడుమ మురారి సినిమాతో వస్తున్నారు. ఇక ఈ సినిమాస్ కి సంబంధించి ఇప్పటికే వాటి జానర్స్ కానీ అన్నీ చూసుకుంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ మాత్రం అందరూ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా మొగ్గు చూపించే సినిమా ఏదైనా ఉంది అంటే మన శంకర్ వరప్రసాద్, అదేవిధంగా నారీ నారీ నడుమ మురారి. శర్వానంద్కి అదేవిధంగా ఇటు ఎంతైతే మన చిరంజీవి గారికి ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఇంకా అందులో వెంకీ గారు కూడా యాడ్ అవ్వడంతో కంప్లీట్గా మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండబోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి నవీన్ పోలిశెట్టి అండ్ శర్వానంద్ కుర్ర హీరోలు. ఖచ్చితంగా వీళ్ళు ఈసారి సంక్రాంతిని వీళ్ళే తీసుకెళ్తారు అని చెప్పేసి చాలా మంది. ఎందుకంటే నవీన్ పోలిశెట్టి ఖాతాలో అసలు ఫ్లాప్ అనేది లేదు. ఖచ్చితంగా అది యావరేజ్ స్టాక్ అయినా సాధిస్తుంది, లేదా పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది. మరి ఈసారి ఆయనకి ఎలా ఉండబోతుంది? కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నారీ నారీ నడుమ మురారి సినిమా కంప్లీట్గా ఇదైతే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండబోతుంది. మరి ఈ 3 సినిమాలలో ఏది హిట్ అవుతుంది? నెక్స్ట్ వచ్చేసి రాజాసాబ్ అండ్ అదే విధంగా మనకి భర్త మహాశయులకు విజ్ఞప్తి. రాజాసాబ్ సినిమాకి సంబంధించి ఆయన ఎన్నో సినిమాలు చేశారు. ప్రభాస్ అంటేనే అసలు సల్లారు, కల్కి, బాహుబలి ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అలాంటి సినిమాస్ చేసిన ప్రభాస్ మన వింటేజ్ డార్లింగ్ సినిమాస్ లాంటి సినిమాస్ మళ్ళీ ఎప్పుడూ చేయలేదు. ఇక మారుతి డైరెక్షన్లో వచ్చిన రాజాసాబ్ పైన ఇప్పటికీ ఒక మిక్స్డ్ టాక్ అయితే వస్తుంది. కానీ దానికి బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 450 crores కొల్లగొట్టాలి. అది అవుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది. అండ్ మెయిన్లీ ఇప్పుడు వచ్చే సినిమాలన్నిటికీ సంబంధించి బ్రేక్ ఈవెన్ టార్గెట్స్ చూసుకుంటే మన శంకర్ వరప్రసాద్ సినిమాకైతే ఆల్మోస్ట్ 300 to 400 మ్యాక్స్ క్రాస్. అదేవిధంగా మనకి 250 దాటితే 210 అలా దాటితే హిట్ అని చెప్పొచ్చు. అండ్ మిగతా 3 సినిమాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా 100 crores టార్గెట్. మరి చూడాలి ఈ సంక్రాంతికి అల్లుడు ఎవరవుతారు, అసలు మొగుడు ఎవరవుతారు అని చెప్పేసి. మరి ఈ 5 సినిమాలే కాకుండా అదేవిధంగా శివకార్తికేయన్ చేస్తున్న మూవీ పరాశక్తి కూడా వస్తుంది. మరి వీళ్ళందరికీ థియేటర్స్ పరంగా అసలు ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? బై మిస్టేక్ ఏదైనా సినిమా ఇందులో ఆ తమిళ సినిమాలో వచ్చి 5 తెలుగు సినిమాలు ఏవేవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏదైనా ఫ్లాప్ అయిందా? థియేటర్లు ఇయ్యలేరు అందుకే ఫ్లాప్ అయింది అంటారు. మరి ఈ సినిమాలలో అన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంది. ఎప్పుడు ట్రై చేయని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని ట్రై చేసిన రాజాసాబ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఇప్పటి వరకు ఎలాంటి అసలు ఒక్క ఫ్లాప్ కూడా లేనటువంటి డైరెక్టర్ అనిల్ రావుపుడి. నెక్స్ట్ నవీన్ పోలిశెట్టి, ఆయన ఇప్పటి వరకు ఫ్లాప్ ఖాతా లేదు. ఆయన కామెడీలో మంచి పేరు సంపాదించిన ఆయనకి ఉంటుందా, లేకపోతే ఈసారి ఫ్లాప్ ఆయన చూడబోతున్నాడా అనేది అదొకటి. అండ్ ఒక మంచి కంబ్యాక్, అరే రవితేజకి ఇప్పటికీ కంబ్యాక్ రాలేదు అని చెప్పేసి భర్త మహాశయులకు విజ్ఞప్తి అని ఈ సినిమాతో వస్తున్నారు. మరి ఆయన కంబ్యాక్ వస్తుందా? ఇక నెక్స్ట్ వచ్చేసి చాలా డేస్ తర్వాత మళ్ళీ శర్వానంద్ స్క్రీన్ మీద చూడబోతున్నారు నారీ నారీ నడుమ మురారి. మరి ఇలాంటి కొత్త కాన్సెప్ట్తో వస్తున్న 5 హీరోస్కి సంబంధించి ఎవరు ఈసారి ఈ బరిలో నెగ్గబోతున్నారు అనేది ఇంకొద్ది రోజుల్లో బయటపడుతుంది. మీ అభిప్రాయం ఏంటి? వీళ్ళల్లో ఎవరు ఈ పందాన్ని గెలుస్తారు అనుకుంటున్నా ఖచ్చితంగా కమెంట్ చేయండి.